ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. త్వరలో 8వ వేతన కమిషన్ సిఫారసులు అమలు. 8వ వేతన సవరణ సంఘం సిఫారసులు అమలు చేస్తే ప్రస్తుతం మధ్యస్థాయి ఉద్యోగులు పొందుతున్న నెలసరి వేతనం రూ. 1,00,000 నుంచి రూ. 1,15,000 వరకు పొందుతారని ట్యాక్స్ నిపుణులు పేర్కొంటున్నారు. కేవలం ఉద్యోగుల జీతభత్యాలకే కేంద్ర బడ్జెట్లో 1,75,000 కోట్లు కేటాయించిందని, దీనివల్ల ఉద్యోగుల జీతభత్యాలు మరింతగా పెరుగుతాయని అంచనా. 2,00,000 కోట్లు కేటాయింపులు జరిపితే జీతాలు 1,16,700 చొప్పున పెరుగుతాయి. అదే బడ్జెట్లో జీతభత్యాలకు 2,20,000 కోట్లు కేటాయింపులు జరిపితే మిడ్ లెవెల్ జీతాలు 1,18,800కు చేరుతాయని ట్యాక్స్ నిపుణులు పేర్కొంటున్నారు. 8వ వేతన కమిషన్ 2025 ఏప్రిల్ నాటికి ఏర్పాటు చేస్తే 2026 లేదా 27లో వేతన సంఘం సిఫార్సులు వస్తాయి. 10 ఏళ్లకోసారి జీతభత్యాల సవరణ కోసం వేతన సంఘాలు నియమిస్తున్నారు. 7వ వేతన సంఘం 2016లో సిఫార్సులు అమలు చేశారు. దీనివల్ల ప్రభుత్వంపై 1,00,000 కోట్ల భారం పడింది. సవరించిన జీతాలు, పింఛన్లను 2016 జూలై నుంచి అమలులోకి వచ్చాయి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 2.57 రేట్లుగా అంచనా వేశారు. దీంతో మూల వేతనం 7,000 నుంచి 18,000కు పెరిగింది. అదే 8వ వేతన సంఘం సిఫార్సు అమలు చేస్తే 3 లేదా అంతకు మించి ఉంటుంది. ఉద్యోగ సంఘాలు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 లేదా అంతకు మించి కానీ 7వ వేతన సంఘానికి అనుగుణంగానే ఉంటుంది అని అంచనా వేస్తున్నారు.